హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ 10వ రోజు. ఎవరేమనుకుంటే నాకేం రెక్కలు కొడుతూ అక్కడికి ఇక్కడికి ఎగరటంలో ఏం గొప్పతనం ఉంది? ఒక చిన్న దోమ కూడా ఆ పని చేయగలదు. సరదాగా ఓ ముసలోడి ముందు చిన్న పల్టీ కొడితే అదేదో ఘోరమైన నేరమైనట్లు సంఘ బహిష్కరణ విధిస్తారా? వాళ్ళేమన్నా గుడ్డి వాళ్ళ? జీవితంలోని ఆనందాన్ని చూడలేరా? సత్యాన్ని ఎప్పుడు చూస్తారు? ఇంకెప్పుడు ఎగరటంలో ఉన్న నిజమైన ఆనందపు అవధుల్ని చూడగలుగుతారు? నా తడాక ఏమిటో వాళ్ళకు రుచి చూపిస్తా. ఎగరడం అంటే ఏమిటో వాళ్ళకు తెలిసేటట్లు చేస్తా. కాల్చొస్తే దీనికోసం నిజంగానే నేను చట్టాలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తా. నన్ను బహిష్కరించినందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటట్లు చేస్తా అనుకుంటూ పశ్చిమ కనుమల వైపు ఎగురుతూ పోతున్నాడు ఫ్లెచర్. నీ వారి పట్ల అంత కఠిన వైఖరిని ప్రదర్శించవద్దు ఫ్లెచర్. సీగెల్ ఓ వింత శబ్దం అతని తలలో వినబడుతోంది. ఆ పలుకులు మృదువుగా ఉన్నప్పటికీ తల దిమ్మెక్కిపోయింది. దానితో సమతుల్యం కోల్పోయి ఒక్క క్షణం గాలిలో అటు ఇటు ఊగాడు. నిన్ను బహిష్కరించడంతో వారిని వారే బహిష్కరించుకున్నట్లయింది. ఏదో ఒకరోజు ఈ విషయాన్ని వారే అర్థం చేసుకుంటారు. అప్పుడు వారు నువ్విప్పుడు ఆలోచించిన విధంగానే ఆలోచిస్తారు. వారికి అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి తగిన విధంగా సహకరించు. అతని కుడి రెక్కకు సరిగ్గా ఒక అంగుళం ఎడంగా గాలిలో సున్నితంగా తేలుతూ వస్తోంది ఒక తెల్లని అందమైన సీగెల్. ఫ్లెచర్ దాదాపు తన గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ ఉంటే అతనేమో కనీసం ఒక్క ఈకను కూడా కదల్చకుండా ఏ శ్రమ లేకుండా అతనితో పాటు గాలిలో తేలుతూ వస్తున్నాడు. ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు ఆ అమాయక యువకుడు. ఏం జరుగుతోంది? నాకేమైనా మతి భ్రమించిందా, లేక నేను చచ్చిపోయానా? ఏమిటిదంతా అనుకున్నాడు ఫ్లెచర్. శృతి మెత్తగా నిశ్చలంగా ఆ అంతర్వాన్ని తిరిగి ప్రశ్నించింది. ఫ్లెచర్, సీగెల్, నువ్వు ఇలా ఎగరటం నేర్చుకోవాలనుకుంటున్నావా? అవును, నేను అలాగే ఎగరాలనుకుంటున్నాను. ఫ్లెచర్, సీగెల్, నీకు నిజంగా ఎగరడంలోని మెలకువలు నేర్చుకోవాలని ఉంటే నువ్వు నీ వాళ్ళని క్షమించగలిగి వారి వద్దకు తిరిగి వెళ్ళి వారికి నీ చేతనైన సహాయాన్ని చేయగలిగి ఉండాలి. తెలిసిందా? ఆ అద్భుత పక్షి బంగారు పలుకులు సందిగ్ధపు జవాబులు ఇవ్వడం ఎంతటి పక్షికైనా అసాధ్యం. ఫ్లెచర్, సీగెల్ లాంటి మొండి పక్షికైనా సరే అలాగే మాటిచ్చాడు ఫ్లెచర్ మృదువుగా. మంచిది ఫ్లెచ్, ఇప్పుడు మొదట మనం అడచక ఎత్తులకు ఎలా ఎగరాలో నేర్చుకుందాం. దివ్యమైన పక్షి దయతో నిండిన స్వరంతో పలికాడు. పర్వతాలపైన గాలిలో నెమ్మదిగా తిరుగుతూ ఫ్లెచర్ గల్ని పరిశీలనగా చూస్తున్నాడు జొనాథన్. ఆ కుర్రవాడు చాలా ఉత్సాహవంతుడు. అన్ని శ్రద్ధతో బాగా నేర్చుకుంటున్నాడు. ఇతనికి మంచి శక్తి ఉంది. గాలిలో తేలికగా బలంగా ఎగరగలడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతనిలో నేర్చుకోవాలనే తపన ఉంది. అప్పుడే 150 మైళ్ళ వేగంతో జొనాథన్ ముందు నుంచి క్రిందికి దూసుకుపోతున్నాడు. ఫ్లెచర్ అంత వేగంలోనూ 16 పల్టీల నిలువు మెలికను ప్రదర్శించడానికి పూనుకున్నాడు. ప్రతి మెలిక సంఖ్య నోటితో గట్టిగా ఎంచుతూ పల్టీలు కొడుతున్నాడు. 8, 9, 10. జొనాథన్, ఇలా చూడు, నేను గాలి వేగాన్ని మించిపోతున్నాను. 11. నాకు నీలాగే చక్కగా పిల్లి మొగ్గలేయాలని ఉంది. 12. కానీ నాకు సాధ్యపడటం లేదు. మిగిలిన 3 పల్టీలు కుదరటం. 14. అంత వేగాన్ని నిలువరించలేక వెనుకకు తూలుతూ తలకిందులుగా గిర్రున తిరుగుతూ కిందికి పడిపోసాగాడు ఫ్లెచర్. అవమానంతో అతని ముఖం ఎరుపెక్కింది. కానీ అంతలోనే తనను సంభాళించుకుంటూ నేల మీద కూలిపోయేంతలోనే తిరిగి గాలిలోకి లేచాడు. నాతో కూడి నీ సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు జొనాథన్. నాకు చెవుడొచ్చినట్లుంది. నేను ఒక విధవని. ఎన్ని మార్లు ఇలా ప్రయత్నించడం, ఒక్కమారు కూడా విజయాన్ని చేరుకోలేకపోతున్నాను. జొనాథన్ తన కన్నా క్రిందుగా ఎగురుతున్న ఫ్లెచర్ వైపు చూస్తూ తలాడించాడు. అంత వేగంలో థ్యాంక్ యూ.